సీఎం రేవంత్ టూర్ సందర్భంగా నల్గొండ జిల్లాలో చెలరేగిన ప్రోటోకాల్ వివాదం హాట్ టాపిక్గా మారింది. నేడు ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. హ్యామ్ రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఆర్&బి శాఖ ప్రకటనలిచ్చింది. ఈ ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో కనిపించకపోవడంతో అధికారుల తీరుపై గుత్తా సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే సంబంధిత అధికారులకు సుఖేందర్ రెడ్డి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే ప్రకటనలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సత్యంల ఫోటోలు కూడా కనిపించకపోవడం, ప్రోటోకాల్ లిస్టులో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ పేరు లేకపోవడంపై ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ టూర్ సందర్భంగా నల్గొండ జిల్లాలో చెలరేగిన ప్రోటోకాల్ వివాదం హాట్ టాపిక్గా మారింది. నేడు ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. హ్యామ్ రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఆర్&బి శాఖ ప్రకటనలిచ్చింది. ఈ ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో కనిపించకపోవడంతో అధికారుల తీరుపై గుత్తా సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే సంబంధిత అధికారులకు సుఖేందర్ రెడ్డి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే ప్రకటనలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సత్యంల ఫోటోలు కూడా కనిపించకపోవడం, ప్రోటోకాల్ లిస్టులో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ పేరు లేకపోవడంపై ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ టెలిఫోన్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, భోగి ఈ రోజు హ్యామ్ రోడ్ల శంకుస్థాపనకు సంబంధించి సీఎం నల్గొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హ్యామ్ రోడ్లకు సంబంధించి పైలట్ ఆవిష్కరణ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారికంగా ఆర్&బి శాఖ నుంచి విడుదల చేసిన ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ తో పాటు నెల్లికంటి సత్యం ఫోటోలు లేకపోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి వారు సంబంధిత అధికారులకు నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరొక వైపు ఈ డీసీసీ అధ్యక్షుడికి ఇప్పటి వరకు పిలుపు లేకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ వరుస వివాదాలు కొంత కాంట్రవర్సీగా మారాయి. పొలిటికల్ గా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరోవైపు మున్గోడు నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకోవడంతో ఉమ్మడి ఈ సీఎం పర్యటన కొంత గందరగోళం ఏర్పడింది. ఏం జరుగుతుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. తన ఫోటో లేకపోవడంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సంబంధిత అధికారులకు నోటీసులు ఇవ్వడంతో పాటుగా దానికి సంబంధించి వెంటనే తనకు వివరణ ఇవ్వాలని కూడా అడిగే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా ఇటువంటి అనుభవాలే మండలి చైర్మన్ కి ఎదురైన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని మండలి చైర్మన్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటు నెల్లికంటి సత్యం ఫోటోలు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి, కానీ అవి లేకపోవడంపై ఆ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ రోజు సభకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన బహిరంగ సభ జరుగుతుంది. మరొక వైపు అధికార కార్యక్రమాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడికి ఆహ్వానం లేకపోవడం, ప్రోటోకాల్ లిస్టులో అతని పేరు కూడా లేకపోవడం, అతను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి ఉంది. డీసీసీ అధ్యక్షుడిని మరింత బలోపేతం చేస్తామని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న రాజకీయాలు అందుకు భిన్నంగా ఉన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు ముందు వరుస పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. భోగి, థ్యాంక్ యూ విజయభాస్కర్.